Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, ఈరోజు కరెంట్ అఫైర్స్ వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది రెండు తప్పే. బిట్వీన్ సెన్సస్ 1951 అండ్ 2001 ద డెన్సిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ మోర్ దెన్ 3 times తప్పు. అలాగే బిట్వీన్ సెన్సస్ ద యాన్యువల్ గ్రోత్ రేట్ హ్యాస్ డబుల్డ్ అది కూడా తప్పే. యాక్చువల్గా తగ్గింది 2001 వచ్చేటప్పటికి 1971 వరకు ఉంది, తర్వాత తగ్గింది. సో 2 are wrong, neither one not. ఇంకా ఈరోజు టాపిక్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇస్తారు ఇది. ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్లో అనేక విషయాలు భారత ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నాయి అనేటటువంటి వాటి గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్పారు. బట్ ఎకనామిక్ అవుట్లుక్లోకి వెళ్ళే ముందు అసలు కొంతమందికి జీడిపికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది నేను కొంత క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాదాపుగా $29 ట్రిలియన్ ఉంది వీళ్ళ ఆర్థిక వ్యవస్థ. అంటే 29 లక్షల కోట్ల డాలర్లు వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ. అలాగే చైనా రెండవ స్థానంలో ఉంది. వీళ్ళు దాదాపు $19 ట్రిలియన్ $19 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నారు. 3-4 ప్లేసుల్లో జపాన్, జర్మనీ ఉన్నారు. వాళ్ళు భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నారు. భారతదేశం కూడా అంటే ఇండియా ఎందుకు 3వ నేషన్ అంటే 2026 సంవత్సరానికల్లా భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది ఖచ్చితంగా. సో భారతదేశం అటు ఇటుగా మనకి $4.3 ట్రిలియన్ ఉంది. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో ఈ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటిది మొత్తం జీడిపి యొక్క విలువ. అయితే సంవత్సరానికి ఈ జీడిపి ఎంత పెరుగుతుంది అనేది మనం లెక్కల్లో చూస్తాం. ఈ సంవత్సరం జీడిపి 4% పెరిగింది అంటే 4% ఎంత మీద పెరిగింది? ఈ $29 ట్రిలియన్ మీద 4%, ఈ $19 మీద 4%, ఈ 4.3 మీద 7% అట్లా. సో ఇప్పుడు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి దాదాపుగా 1.8 లేదా 1% పెరుగుతుంది. సంవత్సరానికి 1.8%. అంటే 29కి 1.8% అంటే ఇంకొక 2.9 బిలియన్ అంతా పెరుగుతుంటుంది. చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి దాదాపు 4% పెరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 6.5% పెరుగుతుంది. అంటే $4.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ 6.5% పెరిగితే ఎంత వేగంగా పెరుగుతుంది? ఈ స్థాయికి వెళ్ళడానికి ఇంకొక 30-40 ఏళ్ళు పడుతుంది. బట్ వేగంగా పెరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద వేగంగా పెరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒకటి. ఆ మధ్యకాలంలో కోవిడ్ ముందు మనమే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీగా ఉన్నాం. తర్వాత బంగ్లాదేశ్ ఆ ప్లేస్ని తీసుకుంది. అంటే బంగ్లాదేశ్ తీసుకుందంటే దాని అర్థం ఈ 4.3 ట్రిలియన్ అని కాదు, సంవత్సరానికి ఎంత పెరుగుతుందో అది తీసుకుందని అర్థం. సంవత్సరానికి పెరిగేటటువంటి పర్సంటేజ్లో బంగ్లాదేశ్ ముందు వచ్చింది అంతే. చాలామంది దీన్ని చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. దీన్ని కేసీఆర్ గారు చెప్తే అప్పుడు దీన్ని చాలా వరకు వక్రీకరించారు కూడా. ఆయన కరెక్ట్గానే చెప్పాడు, మీకు అర్థం కాలేదు. సో సంవత్సరానికి 6.5% వరకు భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటి? అయితే ఈ 6.5% మనము 8% కూడా తీసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉంది. చిన్న మార్పులు చేయాలి. తయారీ రంగంలోని, వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కనుక చేస్తే ఇది 8% పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? 8% పెరిగితే $4.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ త్వరగా 5 అయిపోతుంది, 5-10 అయిపోతుంది, 10-20 అవుతుంది, 20-30 అవుతుంది. సో ఇలా 2047వ సంవత్సరం వచ్చేటటువంటి కాలానికి భారత ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంపద కన్నా డబుల్ అవుతుంది. అంటే మోర్ ఫ్లైఓవర్స్, మోర్ సిటీస్, మోర్ బిల్డింగ్స్, మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉంటాయి. సో వీటికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏం చెప్తుంది అనేది ఈరోజు సెషన్లో చూద్దాం. ముందైతే ఇది క్లారిటీ వచ్చింది కదా మీకు. ముందుగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి 2025 వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ని ఇచ్చారు. ఇందులో భారత్ జపాన్ని దాటి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2025లో అవతరిస్తుందని చెప్పారు. ఇంకో 2-3 నెలల్లో జరిగిపోతుంది. అలాగే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంటే ఏంటి? ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ ద్రవ్యనిధి పబ్లిష్ చేసేటటువంటి ఒక రిపోర్ట్ ఈ నెలల్లో పబ్లిష్ చేస్తుంది. ఇది ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది,
ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది అనేటటువంటి దాని మీ విశ్లేషణ, అలాగే ప్రొజెక్షన్స్, అంటే భవిష్యత్తులో అది ఎట్లా ఉండబోతుంది అనేటటువంటి ఒక నిర్దేశకమైనటువంటి ఒక నివేదికను సమర్పిస్తుంది. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్స్, అంటే ఆయా దేశాల్లో జరిగేటటువంటి ఆర్థిక అభివృద్ధులను గుర్తిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎమర్జింగ్ ఎకనామీస్, భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అందులోంచి గట్టెక్కి ఫ్యూచర్లో, అంటే భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా ఆ దేశం మారడానికి ఏ రకమైనటువంటి విధానాలను మార్చాలి అనేటటువంటి సిఫార్సులు కూడా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆట ఆడేవాడికి తప్పు ఎలా ఆడుతున్నామో తెలియదు. మీరు చూడండి, చెస్ ఆడేవాడు ఉంటాడు, వాడికన్నా చూసేవాడికి బాగా తెలుస్తుంది ఎక్కడ తప్పులు చేస్తున్నాం. అట్లానే ఆర్థిక వ్యవస్థలో తలములకలైనటువంటి వ్యక్తుల కన్నా బయట నుంచి అబ్జర్వ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్, IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి వాళ్ళకే భారత్ ఏ తప్పులు చేస్తుంది అనేది ఈజీగా చెప్పగలుగుతారు. అట్లానే కీ కాంపోనెంట్స్ ఇంక్లూడ్, ఇందులోనే గ్లోబల్ అండ్ రీజనల్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పనితీరు ఎట్లా ఉంది, అలాగే ప్రాంతీయంగా దేశాల యొక్క ఆర్థిక పనితీరు ఎట్లా ఉంది అనేది కూడా చెప్తూ ఉంటారు. దీంతోపాటు అది ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుందని కూడా చెప్తారు. దీంతోపాటుగా ఇన్ఫ్లేషన్, అంటే ధరల పెరుగుదలకు సంబంధించి ట్రెండ్లు ఎట్లా ఉంటాయి, పోకడలు, అలాగే ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ కూడా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఇస్తుంది. సో కాబట్టి దీని మీద మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు. సో నాకు తెలిసి క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటటువంటి దాన్ని బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్లో బ్రెటన్ వుడ్ ట్విన్ అని అంటారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా నాశనమైనాయి. ముఖ్యంగా జర్మనీ లాంటి దేశము రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడి ఓడిపోయేటటువంటి తరుణంలో మిగతా దేశాలని నాశనం చేయడమే కాకుండా వాళ్ళ దేశం మీద వాళ్ళే బాంబులు వేసుకున్నారు. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక్క అమెరికా తప్ప బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, జపాన్, ఇంకా మిగతా దేశాలు ఇవన్నీ కూడా చాలా వరకు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసుకున్నాయి. అమెరికా దెబ్బతీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు వెపన్స్ అమ్మారు కాబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఇంకా బలపరుచుకున్నారు వాళ్ళు. సో ఈ కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా గాడిలో పెట్టాలి, ఆర్థిక అభివృద్ధిని, ఆర్థిక పనితీరుని పెంచాలనే ఉద్దేశంతో రెండు ఆర్గనైజేషన్లు సృష్టించారు అప్పుడు ఉన్నటువంటి కొన్ని దేశాలు కలిసి. అది న్యూ హ్యాంప్షైర్ అనేటటువంటి ప్రాంతంలో బ్రెటన్ వుడ్ అనే ఒక ప్రాంతం దగ్గర ఈ ఒక మీటింగ్ జరిగి అందులోంచి రెండు ఆర్గనైజేషన్స్ వచ్చాయి. ఒకదాని పేరు IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, తర్వాత అది ప్రపంచ బ్యాంకుగా మారింది. రెండవది IMF, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. IBRD ఏమో ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలకు రుణాలు ఇస్తూ ఉంటుంది. IMF ఏమో ఎగుమతులు దిగుమతుల్లో ఏ దేశానికైనా విదేశీ మారకపు నిల్వల్లో ఇబ్బందులు వస్తే ఆ విదేశీ మారకపు నిల్వలకి అప్పులు ఇస్తూ ఉంటుంది. 1990లో భారతదేశం అప్పు తీసుకుందా, అట్లా ఇప్పటికి పాకిస్తాన్ IMF దగ్గర 34 సార్లు అప్పు తీసుకుంది. ఎంత దిక్కుమాల దేశమో చూసుకోండి. వీడొచ్చి భారతదేశం మీద యుద్ధం చేస్తాం, గెలుస్తాం అంటాడు. నిన్న కూడా ఇంత యుద్ధం జరుగుతుంటే IMFకి లోన్కి పెట్టారు వాళ్ళు. $2 బిలియన్ మాకు లోన్ ఇవ్వండి, మాకు ఎగుమతులు జరగట్లేదు, మా దగ్గర విదేశీ మారకపు నిల్వలు చచ్చిపోయాయని. ఎంత? $2 బిలియన్. భారత్ దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా విదేశీ మారకపు నిల్వలు? $640 బిలియన్ ఉన్నాయి. ఇంకా మొన్న $700 బిలియన్ కూడా వెళ్ళింది. ఇంకా నాకు ఆ రిపోర్ట్ పూర్తి గుర్తులేదు. మా దగ్గర $700 బిలియన్ నిధి ఉంది. అంటే దేనికి ఇది? విదేశీ మారకపు నిల్వలు. నేను ఏమైనా విదేశాల నుంచి కొనుక్కోవాలని అనుకుంటే ఇంత డబ్బు ఉంది. నీ దగ్గర ఎంత ఉంది? ముష్టి $2 బిలియన్ నువ్వు అప్పు అడుగుతున్నావు. పోనీ అనుకోవచ్చు 1990 లాగా మీకులాగానే మాకు కూడా సమస్య వచ్చింది, ఎవరికి సమస్యలు రావాలి? ఒకడికి వస్తుంది సమస్య, భారతదేశానికి ఒక్కసారి వచ్చింది సమస్య. నీకు ఎన్నిసార్లు వచ్చింది? 34 సార్లు వచ్చింది. తినడానికి రొట్టెలు లేవు, ఏమీ లేవు, కానీ మాత్రం యుద్ధం చేస్తానంటావు. అదే కాళ్ళు ఉండాలే కానీ ఎగిరిదంతాను అన్నాడంట ఆకాశాన్ని వెనకటికి ఇవ్వడం, అట్లుంది. సో కాబట్టి మీరు ఇక్కడ కనుక చూస్తే IMF అనేటటువంటి విదేశీ మారకపు నిల్వలు ఏ దేశానికైనా తగ్గితే ఆ దేశాలు, సభ్యత్వ దేశాలకు అప్పులు ఇస్తూ ఉంటుంది. సో దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. ఇవి దీని తాలూకా విధులు అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించడము, అభివృద్ధి చెందేటటువంటి దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడము, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ అంటే విదేశీ మారకపు నిల్వల స్థిరత్వాన్ని చూడటం. ఇండియా ఎక్స్ అఫీషియో గవర్నర్ ఆన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. కాబట్టి నిన్న కూడా మీరు విదేశీ మారకపు నిల్వల లోన్లు ఇవ్వకండి, మేము ఓట్ అయ్యాం దానికి, పాకిస్తాన్ దీన్ని మిస్యూజ్ చేస్తుందని గొడవ పెట్టారు ఇండియా వాళ్ళు. అందులోనే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని ఉంటుంది. అంటే IMF ఎప్పుడు కూడా
విదేశీ మారకం నిల్వలు సహాయం చేసేటప్పుడు డాలర్ల రూపంలో ఇవ్వదు. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని ఒక ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక కాగితం ముక్క ఇస్తుంది. ఈ కాగితం ముక్కను పట్టుకుని వెళ్ళి వరల్డ్ బ్యాంకులో ఇస్తే వాళ్ళు విదేశీ మారకపు నిల్వలు ఇస్తారు. సో ఇది ఒక కరెన్సీ బాస్కెట్. ఇందులో చాలా ఉంటాయి. డాలరు, యూరో, పౌండు, యన్, రెన్మిన్బి, అంటే ఇది చైనా వాడిది, ఇది జపాన్ వాడిది. సో ఈ రకమైనటువంటి కరెన్సీలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఐఎంఎఫ్లో కోటాలు కూడా ఉంటాయి. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఆ దేశానికి ఓటింగ్ రైట్స్ ఇస్తారు. భారతదేశానికి ఎంత ఉన్నాయి ఓటింగ్ రైట్స్? 20.75. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ ఈ 2 దేశాలకి కలిపి దాదాపు 20% పైగా ఉంటాయి. అలాగే చైనాకు ఒక 6%, 6.4% ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పబ్లిష్ చేసేటటువంటి రిపోర్ట్లు. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, ఫిస్కల్ మానిటర్, ఎక్స్టర్నల్ సెక్టర్ రిపోర్ట్. ఇవన్నీ కూడా గతంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడుగుతాడు కూడా. అలాగనే మీరు చూస్తే ఇందులో హైలైట్స్ కనుక చూస్తే గ్లోబల్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఐఎంఎఫ్ ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జీడిపి ఎంత పెరుగుతుందని చెప్తోంది? 2025లో 2.8%, 2026లో 3% పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. అదే అమెరికాకైతే 2025లో కేవలం 1.8% పెరుగుతుందని చెప్తోంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వ్యవస్థ పెద్దదయ్యే కొలది ప్రతి సంవత్సరం పెరిగే జీడిపి అనేది తగ్గుతుంది. కేవలం అభివృద్ధి చెందుతున్న ఎమర్జింగ్ ఎకనామీస్కి మాత్రమే 6, 7, 8, 9% ఉంటుంది. చైనాకి 1980 నుంచి 2010 ఈ సంవత్సరం వరకు సంవత్సరానికి 12% జీడిపి పెరిగింది. భారత్ కూడా ఎప్పుడైతే ఈ 12%, 10% కనుక అందుకోగలిగితే మనం కూడా చైనా, అమెరికా లాగా వేగంగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇది 2050, 2060 మధ్యలోనే చేయాలా. ఎందుకంటే 2060 దాటితే భారతదేశంలో వయసు పెరిగినటువంటి వ్యక్తులు పెరిగిపోతారు. వయోవృద్ధాప్యం పెరిగితే ప్రభుత్వానికి వీళ్ళందరినీ ఆదుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అయితే భారతదేశం యంగ్ పీపుల్ నాలాంటి వాళ్ళతో నిండుంది కాబట్టి సో ఆబ్వియస్గా ఇప్పుడు ఈజీ అవుతుంది గ్రోత్ తెచ్చుకోవడంలో. కాబట్టి 2060 కల్లా భారతదేశం బాగా పుంజుకోవాలి. అదే తెలంగాణ అయితే ఇంకా 15 ఏళ్ళే ఉంది. ప్రస్తుతం తెలంగాణ యంగ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళతో ఉంది. ఇంకో 15 సంవత్సరాలు దాటితే జనాభా తగ్గుతున్నటువంటి క్రమంలో తెలంగాణలో ఇచ్చినటువంటి సర్వే లెక్కల ప్రకారం వయోవృద్ధాప్యంకి సంబంధించిన వ్యక్తులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడుతుంది. పెన్షన్లు ఎక్కువ ఇవ్వాలా, సంక్షేమ పథకాలు ఎక్కువ నడపాలా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి గత ఎక్స్పెక్టేషన్స్తో పోలిస్తే అమెరికాలో కొంత తగ్గుతోంది. ఇది ఎందుకంటే ఈ ట్రంప్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి కొన్ని టెన్షన్స్ వస్తున్నాయి, పాలసీ అన్సర్టనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారు. అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్లో అంటే అభివృద్ధి చెందుతున్న అటువంటి ఆర్థిక వ్యవస్థలు కొంత గ్రోత్ అనేటటువంటిది 3.7% తగ్గుతుందని చెప్తున్నారు. అంటే 3.7%కి పడిపోద్దని కాదు, వస్తున్న దాంట్లో 3.7% తగ్గుతుందని. అలాగే ప్రపంచ సగటు కన్నా మాత్రం ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా రానున్నటువంటి కాలంలో ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. అలాగే కొన్ని రిస్కులు ఉన్నాయి. ఏవి? ఇప్పుడు ప్రొటెక్షనిస్ట్ పాలసీస్, నేను ఈ గతంలో ట్రంపోనామిక్స్ అనే ఒక క్లాస్ చేశాను, మీరు అది చూడండి. సో ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి దీని కారణంగా కొంత వాణిజ్యపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ వాణిజ్యపరమైనటువంటి సమస్యల వల్ల కూడా ఈ ఎమర్జింగ్ ఎకనామీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో కొంత జీడిపి తగ్గేటటువంటి అవకాశం ఉందని ఐఎంఎఫ్ చెప్తోంది. అలాగే వాలటైల్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ముఖ్యంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు సంబంధించి కొంత రిస్కులు అనేటటువంటివి కూడా ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి టెన్షన్ల వల్ల దాని తాలూకా ఇంపాక్ట్ అనేది కూడా వీటి మీద పడుతుందని ఐఎంఎఫ్ చెప్తోంది. అయితే ఏజింగ్ ఎకనామీస్ అండ్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్, కొన్ని ఆర్థిక వ్యవస్థలు, ఉదాహరణకి జపాన్, రష్యా, జర్మనీ, ఐరోపాలో ఉన్నటువంటి చాలా దేశాలు, ఈ అన్ని దేశాల్లోని కూడా వయోవృద్ధాప్యం పెరుగుతుంది. మీకు ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందే కొద్దీ పిల్లలను తక్కువగా అంటారు. అదేంది సార్ అంటే ఏమో అదంతే, అభివృద్ధి చెందే కొద్దీ పిల్లల్ని ఎక్కువగా అంటారు. అభివృద్ధిలో లేనటువంటి వ్యక్తులు ఎక్కువ మంది పిల్లల్ని అంటారు. అంటే అది మొత్తం అట్లా నిజమని అనుకోమాకండి మళ్ళీ. అంటే పిల్లలు ఎక్కువగా అన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధి లేదన్న ఉద్దేశం కాదు. మీరు సాధారణంగా చూస్తే అమెరికా లాంటి దేశాల్లో ఒక్కళ్ళే అంటారు. ఇండియా లాంటి దేశాల్లో కొన్ని చోట్ల 4, 5 కూడా ఉన్నారు ఇప్పుడు, కొన్ని చోట్ల 2, కొన్ని చోట్ల 1, రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. జపాన్ లాంటి దేశాల్లో ఒక్కళ్ళే అంటారు, రష్యా లాంటి దేశాల్లో ఒక్కళ్ళే అంటారు. చాలా చోట్ల ఇప్పుడు డింక్ ఎకనామీ అని ఒకటి వచ్చింది, చాలామందికి తెలియదు. ఇది డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు, డబుల్ ఇన్కమ్, కానీ మాకు పిల్లలు వద్దు అనేటటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది. ఎంజాయ్ చేద్దాం లైఫ్ అంతా, చేసి చచ్చిపోదాం, తలకూర ఎవడు పెడతాడు మరి. సో ఈ రకంగా కనుక మీరు చూస్తే ప్రపంచంలో పాపులేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా వయసు మీరుతున్నారు. ఎందుకంటే ఫర్టిలిటీ రేట్స్, పిల్లల్ని కనేటటువంటి సంఖ్య కూడా తగ్గుతుంది. ఫర్టిలిటీ రేట్స్
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే సగటున జీవన ఆయుర్దాయం పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ కాలం జీవిస్తారు. 50 దాటితే వృద్ధులేగా ఆల్మోస్ట్. అలాగే డెమోగ్రఫిక్ షిఫ్ట్ కారణంగా మనకి ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి తగ్గుతుంది. ఎందుకంటే 30లు 40లు 50 లోపు ఉన్నటువంటి వ్యక్తులే బాగా బలంగా పనిచేయగలుగుతారు. 50 దాటిన తర్వాత అంతా కూడా వేదాంతం చెప్పే వాళ్ళే ఉంటారు తప్ప ఆర్థిక వ్యవస్థకి తోడ్పాటిచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలాగే యావరేజ్ గ్లోబల్ ఏజ్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ బై 11 years. 2020 నుంచి 2021 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా సగటు వయసు 11 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉందని చెప్తోంది IMF తాలూకా వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్. సో దీనివల్ల వయోవృద్ధాప్యం పెరుగుతుంది, దీనివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అట్లాగనే పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయితే ఏంటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఖచ్చితంగా ఈ వయోవృద్ధులకు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవన నాణ్యత మెరుగుపడింది. 70 year old in 2002 ఎక్కువ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉన్నాయంట. అంటే 2000 సంవత్సరంలో ఒక వ్యక్తి 70 సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి వ్యక్తికి, అదే 2022లో 70 సంవత్సరాలు వయసుతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనుక పోలిస్తే, ఇంకా గట్టిగా చెప్పాలంటే 70 సంవత్సరాల వ్యక్తి 2022, 53 సంవత్సరాల వ్యక్తి 2000 సంవత్సరంలో. సో అటు ఇటుగా అదే వ్యక్తి. వీళ్ళకి కనుక మీరు కంపేర్ చేసి చూస్తే 2000 సంవత్సరంలో ఉన్నటువంటి కాగ్నిటివ్ ఎబిలిటీస్ తెలివితేటల కన్నా 2022లో 70 సంవత్సరాల వ్యక్తికి ఉన్న తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? పెరిగినటువంటి టెక్నాలజీ, పెరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, ఈ కారణాల వల్ల. అలాగే హెల్దీ ఏజింగ్ ప్రాజెక్ట్ అనేటటువంటిది కనుక మీరు చూస్తే కాంట్రిబ్యూటెడ్ 0.4% టు గ్లోబల్ జీడిపి. అంటే ఇలా నాణ్యతతో కూడినటువంటి వయోవృద్ధాప్యం వల్ల ప్రపంచ జీడిపికి 0.4% జీడిపి గ్రోత్ అనేటటువంటిది కూడా పెరిగిందని చెప్తున్నారు. 2025-2050 మధ్య పెరుగుతుందట. సో ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద రిపోర్ట్. అయితే భారతదేశానికి సంబంధించి కనుక చూస్తే గతంలో 2025లో ఇండియా 6.5% జీడిపి సాధిస్తుందని IMF రిపోర్ట్ చెప్పింది. కానీ ఇప్పుడు అది కొన్ని కారణాల వల్ల 6.2కి మాత్రమే పరిమితం అవుతుందని చెప్తున్నారు. అయితే ఇన్ని ఉన్నప్పటికీ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా చెప్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే 6.2 కాదు, మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే భారతదేశం 8% జీడిపి సాధించగలదు. మన్మోహన్ సింగ్ గారు PMగా ఉన్నప్పుడు 8% కాదు 10% వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు సాధించలేకపోతున్నాం? మీరు PRలు ఎన్నైనా పెట్టుకోండి, కమెంట్లు ఎన్నైనా పెట్టుకోండి, తిట్టుకోండి, అదంతా అనవసరం. నాకు ఏ పార్టీ ఉన్నది అన్నది అనవసరం, అందులో ఎవరు PMగా ఉన్నారన్నది అనవసరం. నేను ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. భారతదేశానికి 8% జీడిపి సాధించగల పొటెన్షియాలిటీ ఉంది. అది ఇప్పుడు వస్తుందా రావట్లేదు అనేది మాత్రమే లెక్క చూస్తాను తప్ప అది ఏ వ్యక్తి, మీరు ఈ పార్టీకి వ్యతిరేకమా, మీరు దేశద్రోహుల, పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు ఎవరు ఎక్కడ. సో ఈ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించేటటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ఎక్కువైనారు బాగా. ఏదన్నా దేశం గురించి మాట్లాడితే వీళ్ళు దేశద్రోహి అనే ముద్ర వేయడం, అట్లా ఉండదు. మీరు అంటే అవతల మాట్లాడే వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడతారు. కాబట్టి మనం కరెక్ట్గా నిజాల గురించి మాట్లాడదాం. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2010వ సంవత్సరంలో జీడిపి 9%కి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎందుకు 6.2లో ఉన్నాం అంటే ఎక్కడో సమస్యలు ఉన్నాయిగా. సమస్యలని పట్టుకొని వాటిని పరిష్కరించడం ఏం తప్పు కాదుగా. సో ప్రభుత్వము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలా. నేను కేంద్ర ప్రభుత్వం ఒక్కటే రెస్పాన్సిబుల్ అని చెప్పట్లా. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వేర్ ద ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టింగ్ in the GDP, where the problems existed in the country, especially in the economy. We have to root out those problems and we have to make the policies in such a way where we can increase our GDP year on year by 8%. ఇది వేగంగా భారతదేశం ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలా జరిగితే మన జనరేషన్ ఫార్చ్యూన్స్ చూసేది. మీరు గుర్తుపెట్టుకోండి, 2000 సంవత్సరంలో చదువుకునేటటువంటి సమయంలో ఎలా ఉండేవి స్కూల్లో, ఈరోజు ఎలా ఉన్నాయి? ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే పుస్తకాలు తిరగేయాల్సి వచ్చేది. ఈరోజు ఎలా ఉంది? ChatGPTలోనో గూగుల్లోనో కొడితే వచ్చేస్తుంది. డోంట్ యూ థింక్ దిస్ ఇస్ వాట్ హ్యూమన్స్ హ్యావ్ అచీవ్డ్? డోంట్ యూ థింక్ దిస్ ఇస్ వాట్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఇన్ ద పాస్ట్ 20 years? ఎస్. దీనికన్నా ఇంకా బెటర్గా చేయాలంటే ఎదగాలనే తాపత్రయం ఉండాలి. భారతదేశానికి ఉంది. ఉన్న అవకాశాలను చిన్న చిన్న తప్పుల వల్ల పోగొట్టుకుంటున్నాం. ముఖ్యంగా రోడ్ల మీద వెళ్ళేటటువంటి ప్రజలకు కానీ కొంత మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. సివిక్ సెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇండియాలో. ఎటైనా పోవచ్చు, బండోడు అయితే ఎటైనా పోవచ్చు, ఆటోవాడు అయితే అసలు ఎట్లయినా తిప్పచ్చు. సో ఇలాంటి సివిక్ సెన్స్లు ఇవన్నీ నేర్పించాలా. వీటి వల్ల చాలా డిఫరెన్స్లు ఉంటాయి. అలాగనే IMF ఇండియా నామినల్ జీడిపి $4.1 trillion 2025లో వస్తుందని చెప్తుంది. జపాన్ని దాటేస్తాం. అలాగే ఇండియా అవుట్ పెర్ఫార్మ్ మోస్ట్ గ్లోబల్ అండ్ రీజనల్ కాంపిటేటర్స్, అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి భారతదేశ పోటీ దేశాలకు ధీటుగా భారతదేశం ఎదుగుతుందే తప్ప అంతకన్నా తగ్గదు. సో పాకిస్తాన్ వాడు ముందు ఇది గుర్తించాలి. ముందు ఆర్థిక వ్యవస్థతో
పెంచుకో. నేను మొన్న ఈ మధ్యకాలంలో ఇక్కడ ఫేస్బుక్లో ఇట్లాంటి మెసేజ్లు పెట్టినప్పుడు పాకిస్తాన్ వ్యక్తి ఎవరో పెడుతుంటే నేను కింద రిప్లై ఇచ్చా. సో రిప్లై ఇచ్చి ముందు ఎదగండ్రా నాయన జీడిపి అంటే ఆయన రిప్లై పెట్టినాడు, మాకన్నా 3 రెట్లు పెద్దదైన దేశంలో ఎక్కువ జీడిపి రావడం పెద్ద విషయమా అని. నేను సింపుల్గా రిప్లై అదే పెట్టాను, నీకన్నా తక్కువ ఉన్నారు జపాన్లో, మరి జపాన్ ఎందుకు ఎదిగింది? నీకన్నా తక్కువ ఉన్నారు జర్మనీలో, మరి ఎందుకు ఎదిగింది? నీతో సమానంగానే ఉన్నారు యూఎస్లో, మరి ఎందుకు ఎదిగింది? సో ఇవి చెప్పొద్దు. నేను ఎందుకు చేయలేకపోయానంటే ఆ రోజు లేగలేదండి నిద్రపోయాను ఇట్లాంటివి చెప్పకూడదు. ఎదగాలంటే ముందు చదువుకోవాలా, చదువుకుని కొంత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలా. ఎప్పుడు చూసినా రక్షణ రంగం మీద పెట్టి పాకిస్తాన్ ఈజ్ వెరీ అబ్సెస్డ్ విత్ ఇండియా అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ లూజింగ్ వార్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అబ్సెస్డ్. ఎవ్రీబడి నోస్ దాట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చైనా జీడిపి కూడా 4.6 పెరుగుతుందని గతంలో చెప్పారు, ఇప్పుడు 4.0కి అది తగ్గుముఖం పట్టిందని చెప్తుంది. ప్రైవేట్ కన్జంప్షన్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అధికంగా వస్తువులను కొనడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని చెప్తున్నారు. డొమెస్టిక్ డిమాండ్ చైనాకు లేనిది మనకున్నది. డొమెస్టిక్ అంటే మనం ఉత్పత్తి చేసుకున్న వస్తువులు మనం కొనుక్కోవడానికే సరిపోతాయి, ప్రపంచవ్యాప్తంగా ఇంకెవడు కొనక్కర్లా. సో ఈ డొమెస్టిక్ డిమాండ్ అనేటటువంటిది గ్రోత్ని సస్టైన్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా, జీడిపి తగ్గినా కూడా. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల కన్నా భారత్ చాలా బలోపేతమైనటువంటి ఆర్థిక వ్యవస్థతో ముందుకెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే ప్రైవేట్ కన్జంప్షన్, అంటే ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి డిమాండ్ని సృష్టిస్తున్నారు. ఇండియా ప్రైవేట్ కన్జంప్షన్ దాదాపుగా 1,83,000 కోట్లకి వెళ్ళింది 2024లో. ఇది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే ప్రతి సంవత్సరం కలుపుకుంటే 7.2% ఉంది. యుఎస్, చైనా, జర్మనీ కన్నా చాలా అత్యధికం అట ఇది. అలాగే ఇండియా వరల్డ్ 3rd లార్జెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ అవనుంది 2026 కల్లా. ప్రపంచవ్యాప్తంగా వస్తువులు కొనేటటువంటి దేశంలో భారతదేశం 3వ స్థానంలో నిలవనుంది. అలాగే దీనికి కారణం ఏంటి? మిడిల్ క్లాస్ పెరుగుతుంది. 2030 కల్లా 8 లక్షల పైచీలకు ఆదాయం సంపాదించేటటువంటి వ్యక్తులు 3 రెట్లు పెరగనున్నారు. అలాగే తలసరి ఆదాయం అనేటటువంటిది కూడా 3.49 లక్షలకు 2030 కల్లా వెళ్ళనుంది. ఇప్పుడు దాదాపుగా 1.68 లక్షలుగా ఉంది. కానీ తెలంగాణ ఆల్రెడీ 3,04,000 దాటేసింది. సో తెలంగాణ చాలా ముందు ఉంది ఇందులో. సో కాబట్టి కన్జంప్షన్ లెవెల్స్ ఇంకా బెటర్గా పెరగనున్నాయి. అట్లాగే మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్లో చూసుకుంటే ఇండియా చాలా అద్భుతమైన ఫిస్కల్ హెల్త్, చాలా దేశాలు విపరీతంగా అప్పులు చేస్తున్నాయి. కానీ మనం జీడిపితో డెట్ చూసుకుంటే 56.8% మాత్రమే ఉంది. మిగతా దేశాలు, అమెరికా లాంటి దేశాలు అయితే 124% ఉన్నాయి. అంటే వాళ్ళకి వచ్చే జీడిపి కన్నా వాళ్ళు చేస్తున్న అప్పులు ఎక్కువ, కానీ మనం అట్లా చేయట్లా. అలాగే స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఇంకా కూడా నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు చాలా అద్భుతంగా చేస్తున్నాం. అలాగే మౌలిక సదుపాయాల మీద, ముఖ్యంగా ఈ హైవే డెవలప్మెంట్ మీద, ఇట్లాంటి వాటి మీద చాలా అద్భుతమైనటువంటి ఫోకస్ పెడుతున్నాం. కొంత ఇంకా పెట్రోల్ ప్రైసులు తగ్గించాలా. 107 రూపాయలు ఉండకూడదండి పెట్రోల్. భారతదేశంలో 60-70 రూపాయలు మించి ఉండకూడదు పెట్రోల్ అసలు. ఎప్పుడైతే ప్రపంచ దేశాలు, మీరు ఎప్పుడైనా గమనించండి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ అంటే ఈ రవాణా ఖర్చులు కనుక తగ్గితే వ్యాపారం ఎక్కువ చేస్తాం. ఎప్పుడైనా చూడండి, మీరు చూడండి పాల ప్యాకెట్ ఉంది, మిడిల్ ఆఫ్ ద సిటీలో 30 రూపాయలు, అవుట్స్కట్స్లో చూడండి 26. ఎందుకు? లాజిస్టిక్స్ కాస్ట్ పెరిగిపోతుంది. సో కాబట్టి రవాణా సౌకర్యాలు బాగుండాలి, ఎప్పుడు రోడ్లు బాగుండాలి. నేను ఇంతకుముందు ఎవడో దిక్కుమాల ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, నేను ఆయన ఇంటర్వ్యూ సంథింగ్ ఏదో చూస్తే, రోడ్లు వేయలేదండి రాష్ట్రంలో అంటే, రోడ్లు కూడు పెడతాయి. మరి రోడ్లు కూడు పెట్టకపోతే నువ్వు పెడతావా? కూడు రోడ్లే పెడతాయి. నువ్వంటే ఏసీ కార్లో పోతావు కాబట్టి పెద్ద కార్లో నీకు తెలీదు. సైకిళ్ళ మీద పోయేటోళ్ళు, అమ్ముకునేటోళ్ళు, బళ్ళ మీద పోయేటోళ్ళు, కార్లో పోయేటోళ్ళు, వాళ్ళకదే కదా తెలిసేది. నీకేం తెలిసిన సమస్య? హెలికాప్టర్లో తిరుగుతావు, లేదంటే కార్లో పోతావు. నువ్వు కార్లో కుదుపా ఏమన్నా? సో కాబట్టి రోడ్లు, రవాణా సౌకర్యాలు, పెట్రోల్ ఖర్చులు తగ్గాల. ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వము వేస్తుంది పన్ను పెట్రోల్ లీటర్ మీద 26 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 32 రూపాయలు అంత వేస్తుంది ఇప్పుడు. సో ఈ కారణాల వల్ల ఆల్మోస్ట్ మనం కొనేటటువంటి పెట్రోల్లో సగభాగం పన్నులకే పోతుంది. పెట్రోల్ తగ్గాల. అట్లానే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచుతున్నారు. డిజిటల్ ఎకనామీ చాలా అద్భుతమైనటువంటి జీడిపిని ఇస్తుంది. 11.7% డిజిటల్ ఎకనామీలో వస్తుంది. యాడ్లు అంటున్నారు, ఫేస్బుక్లు. మీరు చూడండి, అసలు మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అనుకుంటున్నాం, చేయట్లా. సగం యుద్ధం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో జరుగుతుంది. మీరు చూసుకోండి కావాలంటే, సగం యుద్ధం అక్కడే జరుగుతుంది. అసలు పాకిస్తాన్ ఆర్మీ జనరల్, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలను ప్రెస్ మీట్లో చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. అట్లానే ప్రభుత్వం దీనికి సంబంధించి అనేక రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చింది. లైక్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం ఫ్రీగా బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం, జన్ధన్ యోజన. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్స్ ఇచ్చి తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. దాంతోపాటు భారత్మాల పరియోజన రోడ్లు వేస్తున్నాం, సాగర్మాల పోర్టులు కడుతున్నాం, స్మార్ట్ సిటీ 100 స్మార్ట్ సిటీలు వేస్తున్నాం. ఇవన్నీ కూడా భారత ఆర్థిక
వేళ్లను చాలా పటిష్టం పరుస్తున్నాయి. దీని కారణంగానే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. అలాగే డెమోగ్రఫిక్స్ కనుక మనం చూస్తే ప్రస్తుతానికి యంగ్ వర్క్ ఫోర్స్ ఉంది. ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ కూడా గతంలో 23% ఉంది, ఇప్పుడు 41% పెరిగింది. అలాగే ఇండియా వర్క్ ఫోర్స్ కూడా 42 కోట్లు 2023లో ఉన్నది 2028కి 45 కోట్లు. ఇంకా దాదాపుగా 3 కోట్ల మంది అధికంగా పనిచేసేటటువంటి వ్యక్తులు రాబోతున్నారు. కొత్త కొత్త ఉపాధి అవకాశాలు అనేక రంగాల్లో వస్తున్నాయి. రీటైల్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫినాన్షియల్, ఫిన్టెక్ కంపెనీస్ ఇలా రకరకాలుగా వస్తున్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఇందులోని టెక్నాలజికల్ ఇన్నోవేషన్లో ఇంకా చెప్పక్కర్లేదు. కొత్తగా ఇప్పుడు వస్తున్నటువంటి డిజిటల్ టెక్నాలజీస్, అలాగే కృత్రిమ మేధస్సు, రెన్యూబుల్ ఎనర్జీ, ఇందులోనే కొత్తగా వస్తున్నటువంటి అంకుర పరిశ్రమల్లో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు వస్తాయట. ఇందులోనే దాదాపుగా $1,00,000 కోట్ల 2030 కల్లా మనకి యాడ్ అవుతుంది జీడిపికి అని చెప్తున్నారు. అలాగే ఇండియన్ టెక్నాలజీ సెక్టర్ కూడా $300 నుంచి $350 బిలియన్ రాబోయే 5 సంవత్సరాల్లో పెరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. అలాగే ఎక్స్టర్నల్ డిమాండ్ అండ్ ట్రేడ్, ఇప్పుడు వాణిజ్యంలో కూడా భారతదేశం చాలా అద్భుతంగా వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాల్యూ చైన్స్లోకి వెళ్తున్నాం, మనం యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఇవన్నీ భారతదేశానికి సంబంధించినటువంటి ఎగుమతి అవకాశాలను పెంచుతుంది. ఇండియా షేర్ ఇప్పటి వరకు 2005లో 1.9 ఉంటే చాలా వేగంగా చూడండి 2023లో ప్రపంచ షేర్ అంటే ప్రపంచంలో జరుగుతున్న వాణిజ్యంలో 4.3% పెరిగింది. అంటే ఎంత పోటీతత్వం పెరుగుతుంది మనకి. సో ఇవన్నీ కూడా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ మనకి చెప్పినటువంటి భారతదేశం అందిపుచ్చుకుంటున్న అవకాశాలు. లెట్స్ హోప్ ఇండియా విల్ బీ ద డెవలప్డ్ కంట్రీ బై 2047 యాజ్ వికసిత్ భారత్. దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని పెట్టండి. అలాగే ద వరల్డ్ బ్యాంక్ అండ్ IMF collectively known as the Bretton Woods institutions are the two intergovernmental pillars supporting the structure of the world's economic and financial order. Superficially the World Bank and the IMF exhibit many common characteristics at their role, functions and mandate are distinctly different. రెండిట్ల మధ్య భేదాలు అడుగుతున్నాడు. 200 పదాల్లో రాయండి. Have a nice Sunday. Let's meet tomorrow.